నమస్కారం స్టార్ మహిళ 1400+. స్టార్ మహిళ కార్యక్రమం అంటే పిల్లలకి పెద్దలకి అందరికి బాగా ఇష్టం. చూస్తూ ఉంటారు, అలాగే పార్టిసిపేట్ కూడా చేయాలనుకుంటారు. ఏదో ఒక టైంలో మొత్తానికి ఇక్కడికి వచ్చేస్తారు అనమాట. ఇవాళ వచ్చిన ఈ 6గురిని చూడండి. అందమైన అమ్మాయిలు. హాయ్. ఓకే, బాలిక నంబర్ 1. నేను చెప్తా. దీని పేరు తన్మయ్. దీని పేరా? పర్లేదు, బెస్ట్ ఫ్రెండ్సే కదా. దీని పేరు తన్మయ్, 8th క్లాస్ చదువుతుంది. సెంట్ పాల్స్ నుంచి వచ్చింది. ఇది డాన్స్ బాగా వేస్తుంది. 2 నంది అవార్డ్స్ కూడా తీసుకుంది. వావ్, తెచ్చిందా ఏమైనా నంది అవార్డులు? తెచ్చింది. అర్రే, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నంది నాటక బహుమతులు 2009 ఉత్తమ బాల నటనకు సాంఘిక నాటిక. వెరీ గుడ్. ఇది మా గ్రూప్ యాక్ట్. ద్వితీయ ఉత్తమ ప్రదర్శన సాంఘిక నాటకం. ఓకే, అంటే పిల్లలు మాత్రమే చేసినటువంటి నాటకమా? కాదు, పెద్దవాళ్ళందరూ ఉండే దాంట్లో నేను ఒక పాత్ర. నువ్వు కూడా ఒక పాత్ర పోషించావు. వెరీ గుడ్, లీడింగ్ క్యారెక్టర్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. తిన పేరు రుక్మిణి. తిన నా సెకండ్ బెస్ట్ ఫ్రెండ్, ఈమె నా ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్. మేము ముగ్గురం ఒకటే క్లాస్ చదువుతున్నాం. తిన సెంట్ పాల్స్ హై స్కూల్ నుంచి వచ్చింది. 8th క్లాస్. తినకి డ్రాయింగ్ ఇంకా పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. తినలో ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు అందరిని తిడుతూ ఉంటుంది. నాకు అదొకటి నచ్చదు. ఎప్పుడు పడితే అప్పుడు అంటే ఇప్పుడు కూడా తిట్టచ్చు ఎవరినైనా? తిట్టచ్చు. ఎందుకు తిడుతుంది? ఎందుకు కోపం వస్తుంది? అదంతే వస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంది. దాంట్లో నాది ఒకటి. అరే, అలా నీకు వస్తూ ఉంటుంది అనమాట. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఇది నా బెస్ట్ ఫ్రెండ్. దీని పేరు హోమిని. సెంట్ పాల్స్ హై స్కూల్ నుంచి వచ్చింది. 8th క్లాస్. దీంట్లో ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉంది. వడవడ మాట్లాడుతుంటది. కొంచెం తగ్గించాలి స్పీడ్ ని. ఓహో, లేకపోతే ఓకే అన్నమాట. ఓకే. సో ముగ్గురు ఫస్ట్ క్లాస్ నుంచి ఒకటే స్కూలా? సేమ్ స్కూల్ కానీ సెక్షన్ కాదు. సెక్షన్స్ ఇప్పుడు 3 years నుంచి సేమ్ సెక్షన్ చదువుతున్నాం. ఓకే. సంగీత, నాకు తెలుసులే నీ గురించి. నిఖిత చెప్తుంది. కాదు, నేను చెప్తా. ఈమె నా బెస్ట్ ఫ్రెండ్ సంగీత, కానీ ఈమె నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదు. కానీ ఈమె నాకంటే ఇష్టం. ఈమె సెంట్ పాల్స్ హై స్కూల్ లో చదువుతుంది. 8th క్లాస్. ఈమె ఒక పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అందరిని కొడుతూ ఉంటది. కొడతావా? అదేంటి, చిన్నపిల్లల్ని ఎవరు కొట్టద్దు అని పెద్దవాళ్ళు అంటుంటారు. చిన్నపిల్లలు వేరే వాళ్ళు కొడుతున్నారు. మీరు చిన్నపిల్లలు కాదా? 8th క్లాస్ కే అమ్మాయిలంతా చాలా మెచ్యూరిటీ వచ్చేస్తుంది అనుకుంటున్నారు. ఓకే, చెప్పండి అమ్మా, చెప్పండి. ఓకే, ఇప్పుడు నిఖిత గురించి నేను చెప్తాను. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ నిఖిత. ఎవరికి వాళ్ళని బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటున్నారు ఏంటి ఇక్కడ? ఓకే, సరే. సెంట్ పాల్స్ హై స్కూల్ లో వచ్చింది. ఈమె 8th క్లాస్. ఈమె ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ఎప్పుడు చూసినా ఏ పని చేయకపోతే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు అంటే. ఓహో, అదొక ఊత పదం అనమాట. ఇప్పుడు నువ్వు నా గురించి బాగా చెప్పలేదు అనుకో, నేను నీ బెస్ట్ ఫ్రెండ్ కాదు అంటుందా? అంటుంది. ఓకే. అఖిల గురించి నేను చెప్తా. తిను నా బెస్ట్ ఫ్రెండ్ అఖిల. తిను 8th క్లాస్ చదువుతుంది. సెంట్ పాల్స్ హై స్కూల్ నుంచి వచ్చింది. తిన బ్యాడ్ హ్యాబిట్ నాకు ఒక్కటి నచ్చదు. ప్రతి చిన్నదాన్ని కలుగుతుంది. నీకు ఇంకో బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉంది తెలుసా? ప్రతిదీ కొట్టి చెప్తావు నువ్వు. ప్రతి మాటకి తినండి పక్కన కూర్చున్న వాళ్ళు ఎవరో అయిపోయారే. టీచర్ చెప్పే ప్రతి మాటకి ఈమె ఒక దెబ్బేస్తూ ఉంటుంది అనుకుంటా. అందుకే అలుగుతావా? ఓకే అమ్మాయిలు, బాగుంది. చాలా వెరైటీగా చెప్పారు ఇంట్రడక్షన్లు. మరి నా గురించి ఎవరు చెప్తారు? చెప్పండి. అయితే నా గురించి చెప్పండి. కమాన్. ఆంటీ పేరు సుమ. అక్క పేరు ఆంటీ పేరు సరే, వెళ్ళొస్తానమ్మా, బాయ్. పోనీ అక్క పేరు సుమ. ఓకే, చెల్లెలి పేరు సుమ. ఓకే, మా అక్క పేరు సుమ. ఏదో మీ అభిమానం. చెప్పండి. ఇంకా నా గురించి చెప్పండి. కొన్ని మంచి విషయాలు చెప్పండి. చాలా ఇంకా చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. ఇంకా స్లిమ్ అండ్ ట్రిమ్. ఇంకా నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది. ఇంకా శారీ బాగుంది. ఫుల్ స్టాప్ కామా లేకుండా మాట్లాడుతుంటారు. ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. ఓకే, పరిచయాలు అయిపోయాయి కదా వెరైటీగా. ఇప్పుడు వెరైటీగా ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. పట్టుకోండి, చూద్దాం. జరా ఫస్ట్ ఈ క్యాండీ ఎవరి చేతిలో ఆగితే వాళ్ళకి 10 points. తర్వాత 12, తర్వాత 14, తర్వాత 16, తర్వాత 18, తర్వాత 20. క్యాండీ వెళ్ళరామ్మా. క్యాండీ ఆల్రెడీ వాకింగ్ మొదలెట్టేసి చూస్తారా? ఇట్ వాంట్స్ టు రన్ అండ్ జంప్ అరౌండ్.
10 పాయింట్లు వచ్చాయి కానీ హోమిని అంటే అర్థం ఏంటి? హోమం నుండి పుట్టినది. హోమము నుండి పుట్టినది. అబ్బా చాలా డిఫరెంట్ నేమే. మీ స్కూల్లో అయితే నాకు తెలిసి ఎవ్వరికి ఉండదు ఈ పేరు. హోమం నుంచి పుట్టింది ఎవరు? నువ్వేనా? హోమం చేసినప్పుడు అలాగే ఒకసారి ద్రౌపది కూడా పుట్టిందంట. నిఖిత నువ్వు సెకండ్ అవుట్ అయిపోయావు. నీకు 12 పాయింట్స్. స్టార్ట్. అఖిలకి 14 పాయింట్లు. చెప్పు అఖిల, నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? రాము అని ఒక అబ్బాయి ఉంటాడు. వాళ్ళ టీచర్ రిపోర్ట్ కార్డ్ లో సైన్ చేపించుకొని రమ్మంటారు. నెక్స్ట్ డే 7 హిల్స్ పెట్టుకొని వస్తాడు. 7 హిల్స్ పెట్టుకొని అలా బొమ్మలు గీసుకొని వస్తాడు. ఏంటి పిచ్చి పిచ్చి గీతలు పెట్టినావు అంటే, మా డాడీ పేరు 7 కొండలు, అందుకే 7 కొండలు సైన్ పెట్టాడు మా డాడీ. ఏడుకొండల గారికి చదువు సంధ్య లేదా? అందుకనే ఆయన 7 కొండలు వేసేసారు. సో సాడ్ ఏడుకొండల గారు. నేను కూడా ఒక జోక్ చెప్తాను. మీరు 6 కొండలా? కాదు కాదు కాదు. అయితే చెప్పు. ఒక ఫాదర్ కు సంతో అంటారు, నువ్వు వెళ్ళి పెయింట్ సున్నాలేసేవాడిని తీసుకురామని చెప్తాడు. అప్పుడు ఆ సన్నేమో వాడు మ్యాథ్స్ టీచర్ తీసుకొస్తాడు. ఎందుకు మ్యాథ్స్ టీచర్ ని ఎందుకు మ్యాథ్స్ టీచర్ తీసుకురామని అని అడిగితే, ఇతను నా పేపర్ రేపు సున్నాలు వేస్తాడు, అందుకు నేను ఇతను తీసుకొని వచ్చిన. సున్నాలేసేవాడిని తీసుకురమ్మంటే సున్నాలేసేవాడిని తీసుకొచ్చారా? అయినా వాడు బాగా చదువుతున్నాడు. అన్ని సున్నాలేనా? ఓకే అమ్మాయిలు స్టార్ట్. రుక్మిణి కూడా అవుట్ అయిపోయింది. రుక్మిణి 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 16. బెంగాలప్ప ఉంటాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ సైడ్ ఎఫెక్ట్స్ లేని టాబ్లెట్స్ రికమెండ్ చేస్తాడు. ఓకే. నెక్స్ట్ డే వచ్చి ఒక టాబ్లెట్ తీసుకొని సైడ్స్ కట్ చేసి వేసుకుంటాడు. ఆ టాబ్లెట్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ లేదు అని డాక్టర్ గారు చెప్పేసరికల్లా ఆ టాబ్లెట్ సైడ్స్ కట్ చేసుకుని వెంగళప్ప గారు మింగుతారంట. వెంగళప్ప గారు బుర్రే బుర్ర. థ్యాంక్స్. సంగీత తన్మయిల్లో 20 పాయింట్స్ ఎవరికి వస్తాయి? స్టార్ట్. నీ చేతిలోనే ఆగింది కాబట్టి నీకు 18 పాయింట్స్. ఓకే. అండ్ తన్మయి నీకు 20 పాయింట్స్. సరే జోక్ ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? తన్మయ్ సంగీత. తన్మయ్ సంగీత చెప్తా. ఒక ఆయన అడుగునేవాడు ఉంటాడు. ఒక మనిషి పోతుంటే పోయి అడుగుతాడు, అయ్యా నాకు ఏమైనా ఇస్తారా అని. ఆయన చెప్తే నా దగ్గర ఏం లేదు.
అంటే అడుక్కునేవాడు చెప్తాడు నీ దగ్గర ఏం లేదు నా దగ్గర ఏం లేదు మేద్దం పోయి అడుక్కుందాం అని చెప్తాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఒక హోటల్ కి వెళ్తారు, వాళ్ళ టిఫిన్ బాక్సెస్ తీసి తింటుంటారు. వెయిటర్ వచ్చి అంటారు మీ టిఫిన్ బాక్సెస్ మీరు తినొద్దు అంటే వాళ్ళు ఇద్దరు ఎక్స్చేంజ్ చేసుకొని తింటారు. గ్రేట్ కదా వాళ్ళు. అంటే హోటల్లో ఉన్నారు మా ఫుడ్ తినండి అని అతని ఉద్దేశం, వీళ్ళు మళ్ళీ దాని ఎక్స్చేంజ్ కూడా చేసుకొని తింటారు. ఓకే, రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ ఏంటో చూద్దాం. నార్మల్ మన నెక్స్ట్ రౌండ్ అమ్మాయిలు తారా హుషార్. మొదటి పాట నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ ఎంత ఈ ఫీలింగ్. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే డార్లింగ్. రబ్బరు మూతే పెట్టి గాజు సీసాలు పొక్కేసినట్టు ముక్క పూసేస్తాంది రారో డార్లింగ్. చేసిన వెయిటింగ్ చాలే కానీ ఇప్పటికిప్పుడు పెట్టవే మీటింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. నువ్వో చిచ్చు పొట్టి ఎన్నేనో అగ్గి పుల్ల రాయల్ పిల్ల మోగించడం దీపావళి మోత. నువ్వు కత్తి పీట నేనేమో ఆపిల్ అంట నీ పరపర చూపుల కోత నాకు ఇష్టమంట. గల్ఫ్ సెంట్ బుట్టల్లే గుప్పు గుప్పు మన్నావే ఒంటి నిండా తల్లేసుకుంటా రాయే డార్లింగ్. గప్పకింది కోడల్లే పూటకు ముదిర్చి ప్రేమగా పెంచుకుంటారో డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. అరే డార్లింగ్ వదిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. జల్లో తురుముకున్న మల్లె పూల చెండే నలిగి పిల్ల పిల్ల నిన్ను తిట్టే రోజు ఎప్పటికొస్తా డబ్బే. పెద్దోళ్ళిచ్చుకున్న పాత పందిరి మంచం ఇరిగి కొల్లు మారే టైం తొందరలోనే రానున్నది బేబీ. పొట్టి మీది బొబ్బట్టు నోటిలోన పడేట్టు ఆవురావురంటూ ఏదో చేసే డార్లింగ్. అయ్యా కత్తిలాంటి నీ వయసు రంగు రంగు పుల్లైసు టేస్టే చూసేసుకుంటా వచ్చే డార్లింగ్. డార్లింగ్ వసిన డార్లింగ్ డార్లింగ్ బెగిరాయ డార్లింగ్. డార్లింగ్ వరిన డార్లింగ్ డార్లింగ్ బెగిరారో డార్లింగ్. ఏ గుడ్ డాన్సింగ్. వామ్మో ఓమిని ఏంటిది, ఎకరాలు ఎకరాలు ఉన్నట్టుంది సైట్. టీవీ ఏంటి చాలా దగ్గరగా చూస్తావా ఏంటి? అవును. టీవీ కొంచెం దూరంగా చూడండి. ఓకే సరే, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టుకోండి. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? నిఖిత మిర్చి కరెక్ట్ ఆన్సర్. నీకు 6 పాయింట్. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. బాలు బావేం అలాంటోడు కాదు అన్నావు కదా, ఇప్పుడు ఏమైంది? బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళిపోయాడు. నన్ను బావా అని కూడా పిలవద్దన్నాడు రా, చాలా బాధేసింది. రెండేళ్ల పక్కక్క బైక్ హాల్ అనుకుంటానే బయటికి పొమ్మన్నారు. సుబ్రహ్మణ్యం ఎంత మంచి పేరు వస్తున్నది.
నన్ను 9th ర్యాంక్ పిలుస్తాడా? నేను రోజు మా అమ్మాయి కడుకోనక్క, ఈ చేతులతో బైక్ కడుకుతున్నా. ఏ వాటా బైక్ ఇలా ఉన్నానక్క. ఇప్పుడు ఇలాగైపోయాను. నా బట్టలన్నీ ఇప్పుడు ఆడేసుకుంటున్నాడక్క. 9వ ర్యాంక్ వాడి పేరేమిటి? రుక్మిణి. సుబ్రహ్మణ్యం. కరెక్ట్. 6. ఇప్పుడు ఇంకో పాట. लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले बो अय्यवारमंटे येलूरे अरेनवारु मंचम नेल्लूरे लड़ी लड़ी हवरा की तू बड़ी बड़ी आंध्रा की नू गड़ी गड़ी के बस्ते ने रेडी रेडी दावत की ए आड़ इड़ रासुकुंटू गोड़ चाटू चूसुकुंटू थोड़ा थोड़ा अंदमंता देख ले बो ऐसे आटకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే Come on, oh gunta, gum gum akulo bagunta. Agaru duppulo, pogaru dippula, pehla ratrilo panestale. ధమాకులో రే అంతా చం చమక్కులే చేయిస్తా తెగరు బాబులో వగరు బీబిలా శబ శబాబులా చలేస్తలే నీ అడి దడి తెగచ్చే నే హడావుడి పడి వచ్చా నీ మిడి ఒడి అందిస్తే నత్తడి ఒడి చూపిస్తా ఏ అడికాడి చూసుకుంటూ వేడి దాడి చేసుకుంటూ వీడు కోడి కూసుకుంటే బాపు రే 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 బో అయ్యవారమంటే ఏలూరే అరెనవారు మంచం నెల్లూరే नया नायरोबी ना सया सया मौसम भी हसी हबीबुलो एक नवाबुला మొదలు పెడతలే ముకాబలా వాట వాట పోరా నా జవా జవా జంజీరా మసక పూటలో ఇసకలాటలా ముసుగు తీసుకో మతాబులా పదే పదే రమ్మంటే చల్ పదా పదా వెంటస్తా నువ్వు పొదే పొదే చూపిస్తే నా పెదాలనే విందిస్తా పాల చుక్క ఉంచుకుంటూ పూల పక్క పంచుకుంటూ తేనె చుక్క నంచుకుంటే హాయి రే 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 బో ఎస్ఐయాటకొస్తే సింగూరే మన గుడారం ఇంకా గుంటూరే నిఖిత అండ్ అఖిల చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఇద్దరి మధ్య మంచి కోఆర్డినేషన్, మంచి రిథమ్ సింక్ కరెక్ట్ గా ఉంది. థ్యాంక్ యూ. ఈ సాంగ్ లో చేసిన హీరోయిన్ ఎవరు? రుక్మిణి. చార్మి. రైట్ ఆన్సర్. రుక్మిణికి 6 పాయింట్లు. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దామా? స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్దాము. ప్రశ్నకు వేళాయరా. రెండు. ది ఫస్ట్ క్వశ్చన్. అక్కడ 102 గుర్రాలు ఉన్నాయి. ఎక్కడ నడకు, అక్కడ ఉన్నాయి. అన్ని మంచి గుర్రాలే. వాటిలో ఒక్కొక్క దానికి ఎన్ని కళ్ళు ఉంటాయి? 2. బాగా ఆలోచించు. అక్కడ 102 గుర్రాలు ఉన్నాయి. అన్ని మంచివే. ఒక్కొక్క దానికి ఎన్ని కళ్ళు ఉంటాయి? ఇక్కడ చూడు. ఆ 4వ గుర్రం చూడు. ఒక్కొక్క దానికి 2 ఉంటాయి. అంతేనా? అయితే కరెక్ట్. 6 పాయింట్లు. సంగీత 2. అవసరం లే, ఆమె దగ్గర నుంచి తీసుకో. నిఖిత 2. మళ్ళీ నా దగ్గర తీసుకుని అక్కడ ఉంది కదా తన్మా దగ్గర.
అఖిల 2. అంత తక్కువ పాయింట్స్ నాకు 20 ఉన్నాయి కనబడతలే నీకు చూడు వెనకాలే ఉన్నాయి. సరే ఈసారి 2 తీసుకుని నెక్స్ట్ టైం 3 తీసుకుంటుంది ఫీల్ అవ్వకు. సెకండ్ క్వశ్చన్ రుక్మిణి. సింహం, పులి, కుక్క, కప్ప, పాము వీటిలో బుస్ అనేది ఏది? అడవి రాజు ఏది? పావు బుస్ అంటుంది, అడవి రాజు సింహం. కరెక్ట్ ఆన్సర్. సంగీత 1. మళ్ళా ఎందుకు తీసుకుంటున్నావు? నిఖిత 1. అఖిల 1. తన్మయ్ 2. హోమ్ని 1. Number 4. అక్వేరియంలో ఏమేమి ఉంటాయి? ఫిష్, ఇంకా చిన్న చిన్న ప్లాంట్స్, చెట్లు ఉంటాయి. ఓకే, ఇంకా ఫిష్ కి ఆహారం ఉంటది, ఇంకా ఆక్సిజన్ ఉంటది, ఇంకా అంతే. వాటర్ ఉండదా? ఉంటది, అదే ఇంపార్టెంట్. అదే మరి తీసుకోరు. రుక్మిణి దగ్గర నుంచి 3, హోమిని దగ్గర నుంచి 2, తన్మ దగ్గర నుంచి 1. 1400 + 1500 / 2 = ఎంత? ఆప్షన్ ఏ 1450, ఆప్షన్ బి 1550. 1450 కరెక్ట్, తీసుకో 3. తన్మ దగ్గర నుంచి 1, హోమి దగ్గర నుంచి 1, నిఖిత దగ్గర నుంచి 1. 5. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. టైం ఉదయం 10 గంటలు. ఒక గ్రౌండ్ లో పెద్ద టేబుల్ పెట్టి దాని మీద 100 ఐస్ క్రీమ్స్ పెట్టాం. నువ్వు వెళ్ళి వాటిని తినడం మొదలు పెట్టావు. సరిగ్గా 2 గంటల తర్వాత ఆ టేబుల్ మీద ఎన్ని ఐస్ క్రీమ్లు ఉంటాయి? ఆప్షన్ ఏ 60 తినేస్తావు, 40 ఉంటాయి. ఆప్షన్ బి ఏమీ ఉండవు. 60 తినేస్తాను. వెరీ గుడ్. ఎలా? ఇంకా 10 o'clock స్టార్ట్ చేశానంటే 2 వరకు అన్ని తినలేం కదా, కాబట్టి సగమే అవుతాయి. కరెక్ట్, కానీ టైం 10 కదా, అప్పటి నుంచి నువ్వు తినడం మొదలెట్టేసేసరికల్లా ఎండ ఇంకా మండుతుంది కాబట్టి ఏమీ ఉండవు, అన్ని కరిగిపోతాయి. రాంగ్ ఆన్సర్. నువ్వు పాపం మ్యాథమెటికలీ లాజికలీ ఏమిటంటో ఆలోచించింది. సెకండ్ క్వశ్చన్. గంటకి 60 కిలోమీటర్ల వేగంతో వెళ్లే బస్సు గంట సేపట్లో ఎంత దూరం వెళ్తుంది? 60. అంతే, తీసుకో 6. రుక్మిణి 3, తన్మయ్ 2, హోమిని 1. 6. కారు లోపల బయట అన్నీ కలిపి ఎన్ని చక్రాలు ఉంటాయి? 5. ఎలా? 1 స్టీరింగ్, మిగిలిన 4. అబ్బా, ఇంటెలిజెంట్ గర్ల్. చక్రం అంటే రౌండ్ గా ఉండేది. ఓకే, వెరీ గుడ్. మొత్తం 5 ఉంటాయి. సరే తీసుకో. రుక్మిణి 3, తన్మయ్ 3. ఒక గ్రౌండ్ లో 20 కార్లు, 40 బస్సులు, 30 వ్యాన్లు ఉన్నాయి. వాటికి మొత్తం కలిపి ఎన్ని స్టీరింగ్లు ఉంటాయి? 90. వెరీ గుడ్ అమ్మాయి, లెక్కల్లో బాగా పర్ఫెక్ట్. తీసుకో. హోమిని 2, సంగీత 2, నిఖిత 2. 3. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో, మిరాకిల్ జరుగుతోంది ఆయాయో, మెకానాస్ గోల్డ్ లాంటి పాపాయో, మేరే దిల్ థింతనక డాన్స్ ఆయో. ఓమిని దగ్గర నుంచి పాయింట్లు తీసుకుంటారా? వచ్చింది చూడండి. నీ ఫస్ట్ క్వశ్చన్. మీ చిన్నమ్మ కూతురు నీకంటే చిన్నది, నీకేమవుతుంది? చెల్లి అవుతుంది. తీసుకో 6. కమాన్, తీసుకో. సంగీత 3, నిఖిత 3. 6 అమ్మాయిలకు కలిపి మొత్తం ఎన్ని వేళ్ళు ఉంటాయి? 6 అమ్మాయిలకి ఎన్ని వేళ్ళు? ఇక్కడ 6 అమ్మాయిలు ఉన్నాయి కదా, ఉన్నారు కదా, ఒకసారి మీ వేళ్ళు చూపించండి. అంటే చేతులు లేకపోతే కాళ్ళు కూడా కలపా? మొత్తం నాకు తెలియదు, అన్ని కలిపి. 120. తీసుకో ఇంకో 6. అఖిల 3, రుక్మిణి 3. Number 1.
చారలు ఉంటాయి? 2. రెండేనా? 2, ఒకటి బ్లాక్ ఒకటి వైట్. కలర్స్ ఏంటని నేను కాదు అడిగింది. ఎన్ని చారలు ఉంటాయి? 2. అంటే జీబ్రా ఒంట్లో ఇట్లా 2 చారలు ఉంటాయా? బాగా ఆలోచించు. 2. యు మీన్ ఎస్. రాంగ్ ఆన్సర్. చాలా చారలు ఉంటాయి. ఆన్సర్ అదా? అంతే. జీబ్రాకి 2 చారలు ఎలా ఉంటాయి? 2 చారలు ఉంటే ఒకసారి ఇమాజిన్ చేసి జీబ్రా ఎలా ఉంటుందో. ఏదో బట్టలు వేసుకున్నట్టుగా ఉంది అది జీబ్రా. జీబ్రా చాలా ఇట్లా కవర్డ్ గా ఉంటుంది మొత్తం, చారలు చారలు. సెకండ్ క్వశ్చన్. ఒక గుర్రానికి ఒక తోక, జీబ్రాకి ఒక తోక, 20 ఏనుగులకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క తోక ఉన్నప్పుడు అక్కడ మొత్తం జంతువులకి ఎన్ని తోకలు ఉన్నాయి? 22. కరెక్ట్ ఆన్సర్. 22 తోకలు ఉన్నాయి అక్కడ. తీసుకో. 6. అఖిల 3, సంగీత 3. అలా ఈ రౌండ్ పూర్తయ్యేసరికల్లా వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. స్టార్ మైల్ లో నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఒక మంచి డాన్స్ చూద్దాం. మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరాకిల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్కోల్డ్ లాంటి పాపాయో మేరే దిల్ ధిమ్తనక డాన్స్ ఆయో Ready, ready, 1, 2, 3, boom, namaka. Labo, labo, love, love, na yegiri pataka. Ready, ready, 1, 2, 3, railaga. Pilla, pilla, pencheta, padichu pataka. Paratu, pakare, toros guste. Ay, mayora, maricoso. Taramu, parade, paramoste. బాగుందమ్మా, బాగుంది. గుడ్. నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇందులో ఫస్ట్ చిత్రం చూద్దామా. సంగీత, మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రొడ్యూస్ అయ్యి ఆ తర్వాత హీరో అయ్యి ఏలుతున్న మహేష్ బాబు. 6. నెక్స్ట్ చిత్రం. తన్మయి, శ్రీదేవి. ఎస్, ఇట్ ఈస్ శ్రీదేవి. తన్మయి 6. తర్వాత చిత్రం. నిఖిత, తరుణ్. నీకు 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. రుక్మిణి, బేబీ శాలిని. శాలిని. చూద్దాం. తను శాలిని కాదు, శామిలి. రుక్మిణి, శాలిని వాళ్ళ సిస్టర్ శామిలి ఈ దగ్గర నుంచి 6 పాయింట్లు తీసుకోమని చెప్పింది. అంజలి సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి ఓఏ సినిమాలో హీరోయిన్ అయ్యింది. నెక్స్ట్ చిత్రం. తన్మయి, మంచు మనోజ్. ఎస్, ఇట్ ఈస్ మనోజ్. 6 పాయింట్లు తన్మయి. తర్వాత చిత్రం. నిఖిత, మీనా.
మీనా కూడా నీలాగే ఉండేది సిరివెన్నెల సినిమాలో. నిఖితకు 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. వీళ్ళ స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా స్టార్ మైల్డ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి పంపించండి. స్టార్ మైల్డ్ లో ఇప్పుడు ఆఖరి రౌండ్ మొదలెట్టేద్దాం. మాట్లాడుకుందాం రా. ఫస్ట్ అరటిపండు తినండి. బంతిని అలా 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 పంపించేయండి ఆ హోల్ లోపలికి. ఇప్పుడు వచ్చి మంచినీళ్ళు తాగేసేయండి. ఇక్కడ మేము కొన్ని బలూన్లో గుత్తులు పెట్టాం కదా, ఒక గుత్తు తీసుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ నీడిల్ మీద దీన్ని పగలగొట్టండి. ఇక్కడికి వచ్చి ఈ రింగ్ లో నిలబడి ఈ బొమ్మకు ఒక ముద్దు పెట్టండి. క్యాండీ మళ్ళీ మళ్ళీ అలా పెట్టకూడదు, అలా పెట్టాలి. కానీ కంగారులో అక్కడ ముద్దు పెట్టి దీనికి వచ్చి పగలగొట్టారు. జాగ్రత్త. One, 2, 3, go. రెండు ముద్దులు, 2 బలూన్లు, 3 ఐటమ్లు, 42 పాయింట్లు. నువ్వు గెలుచుకుంటున్నావు హండీ సెట్. 1, 2, 3, go. బలూన్లు 4 ముద్దులు 8 9 10 11 టోటల్ ఇవి 7 అది 3 42 పాయింట్స్. డిన్నర్ సెట్ 1 2 3 గో. టోటలీ 3 ఇది 3 36 అండ్ వాటర్ ప్యూరిఫైయర్. థ్యాంక్స్. 1 2 3 గో.
పోటీ చీటింగ్ చీటికి మాటికి ఫైటింగ్ మీది మీది ర్యాంకుల కోసం కాంపిటీషన్స్ చేప కొంగ మీదకే జింక పులి మీదకే బోని జీన్స్ మీదకే A square B square A plus B whole square Tom and Jerry war Ricky A-Time and I don't care Stop it 5 3 8 48 రోటీ మేకర్ 1 2 3 go cheating, cheating మాటికి fighting, మీది మీది ర్యాంకుల కోసం competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, బోని జీన్స్ మీదకే. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. 13, 14, 15, 16 96 పాయింట్లు. లీడ్ లోకి వచ్చేసావు. హాట్ బాక్స్ సెట్ వచ్చింది. వేచి చూద్దాం. నిఖిత నీ టార్గెట్ 17-6 17 ఆర్లు అనమాట. అయితే నువ్వు గెలుస్తావు, లేదంటే తన్మయ్. 1 2 3 గో. Cheating, cheating మాటికి fighting, మీది మీది ర్యాంకుల కోసం competitions. చేప కొంగ మీదకే, జింక పులి మీదకే, బోని జీన్స్ మీదకే. A square B square A plus B whole square. Tom and Jerry war Ricky A-Time and I don't care. 6 7 8 9 54. Better luck next time and you win an electrical rice cooker. ఇవాల్టి మన ఎపిసోడ్ విన్నర్ స్టార్ బాలిక తన్మయి. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. పొయ్యి ముగ్గు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద పట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే. పిల్ల నువ్వు లేని జీవితం, బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడం.